ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామన్నమాట. నేనైతే ఫస్ట్ ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్ ఏదో వీడియోలో చూపించినట్టుగా 2 సార్లు బాగా కడిగేసుకోవాలన్నమాట. ఈ విధంగా కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న మురికి అనేది పోతుంది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో రోట్లో దంచుతున్నాను. మిక్సీ ఉన్న వాళ్ళైతే మిక్సీలో అలా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక టమాటానైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాతన ఏదో వీడియోలో చూపించినట్టుగా ఇలా నిలువుగా ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా కోసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు బేగా వేగుతాయి. తర్వాతన పొయ్యి ఆన్ చేసి దాని మీద అయితే బాండీ పెట్టుకుంటున్నాను. బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేస్తున్నాను. నూనె ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే కూరకనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది. కావాలంటే ఉల్లిపాయలు తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాతన నేను దీంట్లోకి అయితే 3 లవంగాలు అయితే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా స్పైసెస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నూనె బాగా వేగిపోయింది. ఈ 3 లవంగాలని ఈ నూనెలో వేయాలన్నమాట. ఇప్పుడు లవంగాలు కూడా వేగిపోయాయి అన్నమాట. వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది కాబట్టి ఎక్కువైతే తీసుకున్నాను అనమాట నేనైతే. తర్వాత ఇదో ఈ విధంగా స్పూన్తో ఇదో చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ వేసిన తర్వాతన ఇదో గరిటెతో ఇలా తిప్పేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉల్లిపాయలకు పట్టి నూనెలో వేగేటట్టు ఇలా బాగా తిప్పేసుకోవాలి. ఇదో పేస్ట్ కూడా వేగిపోయింది. ఇంతకుముందు మనం కట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా నేనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఇలా ఆ పేస్ట్ అనేది దీనికి పట్టేటట్టు బాగా గరిటెతో ఇలా తిప్పేసుకొని కొద్దిగా మనము మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత చూస్తే దాంట్లో ఉన్న నీరు మొత్తం పోయి ఏదో ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి వస్తుంది. దీన్ని అయితే మనము తిప్పేసుకోవాలన్నమాట. ఏదో చూడండి, నూనె అయితే ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇదో చూపించాను కదా, ఈ విధంగా పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో ఆ పసుపు అనేది ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మనం దీని మీద మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూస్తే కనుక ఆ పసుపు అనేది ఈ ముక్కలకు అనేది బాగా పట్టిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా ఓ విధంగా గరిటెతో ఈ విధంగా తిప్పేసుకొని తర్వాత మనం దీంట్లోకి అయితే ఉప్పు అనేది యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్ల ఉప్పు అనేది యాడ్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఈ ఉప్పు కూడా ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా తిప్పేసుకోవాలి. వల్ల ఏంటంటే పసుపు ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టేసి టేస్ట్ అనేది బాగా వస్తుంది కనుక ఈ విధంగా